ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో 28x50 కొలతల్లో 155 గజాల్లో 155 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే రావడం జరిగింది. ఎలివేషన్ ఇదంతా కూడా చాలా బాగుంది. 28x50 కొలతలు అనేవి చాలా బాగా వచ్చాయండి. ఈ కొలతల్లో హౌస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇది పార్కింగ్ ఏరియా వచ్చి 13x15 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. పార్కింగ్ ఏరియా స్పేసెస్గా ఈస్ట్ వైపు మనకి ట్యాప్స్ అయితే రావడం జరిగిందండి. పైన వచ్చి మనకి తీసుకున్నారు. ఇక్కడ పిల్లర్కి వచ్చేసి మనకి టైల్స్ అనేవి తీసుకున్నారు, బ్లాక్ ట్రాన్స్పరెంట్. స్టెప్స్ పక్కన వచ్చేసి మనకి వాష్రూమ్ ఒకటి తీసుకున్నారండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈ కొలతలు అనేవి చాలా బాగుంటుంది. హౌస్ అనేది చాలా బాగుంటుందండి ఈ కొలతల్లో. ఇది ఇండియన్ స్టైల్లో అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా. పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అవి. ఇక్కడ యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేకు ప్లస్ గ్లాస్ డిజైన్తో మనకైతే రావడం అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెప్ అనేది కూడా తీసుకున్నారు. ఇలా కొన్ని హౌసెస్ అంటే సేమ్ ప్యారలల్గా ఉంటాయి. అక్కడ స్టెప్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా హౌస్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పైకి అనేది ఉంటుందండి, ప్యారలల్గా కాకుండా అక్కడ స్టెప్ తీసుకోవడం వల్ల. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ వచ్చి మనకి 16x10 సైజుతో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కలర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా తీసుకున్నారు. డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారండి, హెవీగా కనిపించకుండా. ఇది ఫుల్ ఫర్నిచర్తో అయితే రావడం జరుగుతుందండి. కబోర్డ్స్ కానీ ఇక్కడ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వుడ్ ఆర్చ్ అండి. ఇది వుడ్తో అయితే తీసుకున్నారు. ఇదంతా టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ సబ్స్ అవి కూడా మనకి సో లైట్స్కి అలాగే టాయ్స్కి వీటికి అయితే తీసుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా. డైనింగ్ వచ్చి 11x12 సైజుతో అయితే రావడం జరుగుతుంది. డైనింగ్, పూజా రూమ్, కిచెను. ఇక్కడ కూడా ఆర్చ్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా తీసుకున్నారు. ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ యూజ్ చేసినవి అన్నీ కూడా టాప్ బ్రాండ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ విండోస్ కూడా 2 విండోస్ తీసుకున్నారు. వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. కిచెన్లో మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ అనేది బాగుండాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కార్నర్ హౌస్ కావడంతో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ప్లాట్ఫామ్ చూసారా, యూఫ్టే ప్లాట్ఫామ్ అనేది తీసుకున్నారు. ఇవి బాస్కెట్స్కి వీటికి ఇవన్నీ కూడా చేసుకున్నారు. అలాగే టాప్లో కూడా తీసుకున్నారు. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా 2 సెక్షన్స్ అనేవి ఇచ్చారు. చూస్తున్నారు కదా. ఇదంతా వచ్చేసి మనకి డైనింగ్ అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే పూజా రూమ్ కూడా చూద్దామండి. ఇదంతా కూడా మనకి పూజా రూమ్ అయితే రావడం జరుగుతుంది. పూజా రూమ్ వచ్చి మనకి 3/6 సైజుతో అయితే రావడం జరుగుతుంది. మన కిచెన్ వచ్చేసి చూసారు కదా. కిచెన్ అయితే 8x9 సైజుతో అయితే రావడం జరుగుతుంది. కిచెన్ కూడా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. టాప్లో పిఓపి సీలింగ్ అనేది తీసుకున్నారు. ఇక్కడ కూడా కిచెన్ అది 8x9 సైజుతో అయితే రావడం జరుగుతుంది. డైనింగ్ వచ్చేసి మనకి 11x12 సైజుతో అయితే రావడం జరుగుతుంది. వాష్ బేసిన్ ఇక్కడ తీసుకున్నారండి హాల్లో, డైనింగ్ హాల్లో. సైడ్ వచ్చి మనకి 2 feet సెట్ బ్యాక్ ఉంటుంది. అలాగే వెంటిలేషన్ కూడా మనకి చాలా బాగుంటుందండి. ఈ సరౌండింగ్ ఏరియా కూడా మంచి ఏరియా, పొల్యూషన్ కానీ అలాంటిది ఏమి ఉండదు. చాలా ప్రశాంతంగా అయితే రావడం అయితే జరుగుతుందండి.
చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అంతా కూడా, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. నార్త్ వైపు మనకి సౌత్ వైపు వచ్చింది, అలాగే మనకి నార్త్ వైపు కూడా మనకి డోర్ అయితే రావడం జరిగిందండి. వాస్తురీత్యా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు. ఇది డైనింగ్ ఏరియాలో కబోర్డ్స్ అనేవి తీసుకున్నారు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూము 17-12 సైజుతో అయితే రావడం జరుగుతుంది. చాలా స్పేసెస్గా అయితే వచ్చింది. మనకి 6x6 ఒక త్రీ బెడ్స్ వేసినా సరే స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. అంత ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ సౌత్ వైపు వాళ్ళకి అయితే మనకి రాయల్ పే ఇచ్చారు. ఇక్కడ మార్బుల్ ఫినిష్డ్ డోర్స్ అయితే తీసుకున్నారని చూడండి. ఇక్కడ వార్డ్రోబ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ, అలాగే విండో అయితే ఇక్కడ వచ్చిందండి. ఒకసారి అయితే వాష్రూమ్ చూద్దాం. 5-6 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. ఇది చాలా స్పేసెస్ అయితే వచ్చిందండి. ఇక్కడ టాప్ వర్క్ మనకి టైల్స్ అనేది తీసుకున్నారు. ఫ్లోర్ కూడా మనకి యాంటీ స్కిడ్ అయితే తీసుకున్నారండి. టైల్స్ అనేవి ఇవి అన్నీ కూడా మనకి బ్రాండెడ్ అయితే తీసుకున్నారండి. కోకో వాటర్ ట్యాప్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చి మనకి 55 లక్షలు చెప్తున్నారు. 155 గజాలు ఫ్రెండ్స్ ఇది. దీనికి లోన్ కూడా ఆల్మోస్ట్ మనం అయితే 95% కూడా చేయించడం, 90% వరకు కూడా చేయించవచ్చు లోన్ అనేది. కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఏరియా కూడా మంచి డీసెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. చూస్తున్నారు కదా, ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. ఇది కూడా మార్బుల్ ఫినిష్లో అయితే తీసుకున్నారు చూడండి. ఇక్కడ ఓపెన్ బ్లూ. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఈ బడ్జెట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఇలా చెప్పడం మనకి 55 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్గా మనకి నెగోషియేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే హౌసెస్ కూడా చాలా స్పీడ్గా సేల్ అయితే అవుతున్నాయండి ఈ ఏరియాలో. కాకినాడకి ఆల్మోస్ట్ మనకి ఒక 20 మినిట్స్ అరౌండ్ ఉంటుంది, దగ్గరగానే ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x11 సైజుతో అయితే రావడం జరుగుతుంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చి 4.5x5.5 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. మనం అన్ని బ్యాంకుల నుంచి కూడా మనం లోన్ చేయడం జరుగుతుందండి. మీకు ఈ యాడ్స్ అనేవి కూడా మనం చేయడం జరుగుతుంది. నేను నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. విజిట్కి 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేయండి అవైలబుల్ని బట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.